ఫుల్ వాన. బోనాల పండుగ ముందు వస్తుంది కదా ఎట్లాగూ. రే వారే వా. నాకైతే వాన అంటే మస్తు ఇష్టం. ఇంకా మైదాకు పెట్టుకున్నా, ఇవి టైంలో మైదా పెట్టుకున్నాక వాన స్టార్ట్ అయింది. ఇక ఈ ముత్యాలను చూడుర్రి, చిన్న ముత్యాలుగా నడతాయి మనకు వాన పడుతుంటే. కనిపిస్తున్నాయా? ఇంకా రాలుతున్నాయి చూడు. వానకాలు ఇచ్చే ముత్యాలు ఇవి ఇంటికి వస్తాయి కదా. మా బ్రహ్మకమలం చెట్టుది మొగ్గలు ఎంత పులకరించిపోతాయో చెట్లు అయితే వానకు ఇంత హాయిగా. ఏమో అదృష్టంలో నాయన అనిపిస్తుంది మనకు ఆనందం చూస్తుంటే. నాకైతే మస్తు ఇష్టం. ఇంకా పడుతున్నది కడవలు ఇక్కడ కనబడతలేరు అంత ఫుల్. మొన్నటిదాకా వానలే లేవు మనకు, ఇప్పుడు చూడు ఎట్లా ఉన్నాయి. ఈ చెట్టు రేపు ఇక ఫుల్ ఉంటుంది జోరు. అమ్మవారిది కంప్లీట్ అయిపోతున్నాయి అంటే ఇక మనకి ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది వానలు. వానలు బంద్ అవుతున్నాయి. మొన్ననే అమ్మ చెప్పింది, మన సికింద్రాబాద్ అమ్మ, వానల్లో నేను ఇస్తారా మీకేం భయపడకుర్రి అని. మొన్నదాకా పూజలు చేసిర్రు, ఎన్ని చేసిర్రు. మన తెలంగాణది ఇక్కడ రాలేదు వానాలు, కానీ అటు మస్తు కొట్టుకపోయినాయి కదా, ఇక్కడ అంత లేకుండా ఉండే. నిన్న ఫుల్ పడ్డది, నేను అది ఇద్దాం అనుకున్నా కానీ ఇక కాలే. మళ్ళీ ఇప్పుడు చూడు ఇక ఫుల్ చంపుకుంటూ లేచి. మా కృష్ణయ్య నీళ్ళ పెట్టినా మనీ ప్లాంట్లో పులుసమ్మ. ఈ భ్రమరకమలం గురించి కొత్త విషయం తెలిసింది. ఏంటంటే మొగ్గలు వస్తాయి కదా, మొగ్గలు 15 దాకా ఉన్నాయి మన దాంట్లో ఇప్పుడు చెట్ల, ఇవన్నీ కలిపి. ఎందుకేమో చిన్న చిన్న ఇవి ఉన్నాయి కదా, రెడ్గా వచ్చేసి జారుతున్నాయి. అది కనబడతలే మళ్ళీ తెల్లరి చూస్తే. మీకు కనబడితే చూడుర్రి. ఇప్పుడైతే మీకు ఏమన్నా అనిపిస్తే ఇగో ఇవి రెడ్ అయినాయా, ఇట్లా రెడ్ అవుతున్నాయి. మళ్ళీ కనబడతలేవు అన్నమాట. ఏంటో అర్థం కాలేదు. వాన ఫుల్ వాన దిక్కించి లైన్లా ఏందని నేను అనుకున్నా, కానీ కాదు, మొన్ననే అయింది. ఇది వానకన్నా ముందే అయింది.